అందరికీ నమస్కారం। ఈ వీడియోలో మనం ఆంధ్ర రాజధాని అమరావతి మాస్టర్ ప్లాన్ గురించి చూద్దాము। అంటే క్యాపిటల్ ని ఎక్కడ నిర్మిస్తున్నారు, ఎక్కడ ఐకానిక్ బిల్డింగ్స్ వస్తాయి, కంపెనీలు పెట్టుబడులు పెట్టడానికి ఎటువంటి సదుపాయాలు ఉంటాయి, రింగ్ రోడ్లు, రైలు, మెట్రో మార్గాలను ఎలా ప్లాన్ చేశారని పూర్తి వివరాలు చూద్దాము। కృష్ణానది ఒడ్డున గుంటూరు జిల్లాలో నిర్మిస్తున్న రాజధాని అమరావతి విజయవాడ కనకదుర్గమ్మ గుడికి, అమరావతి గుడికి, గుంటూరుకి మధ్యలో ఉంటుంది। క్యాపిటల్ సిటీ తుళ్లూరు, మంగళగిరి, తాడేపల్లి మండలాల్లోని 25 గ్రామాల్లో 217 చదరపు కిలోమీటర్స్లో విస్తరించి ఉంటుంది। దీనికి 22 అక్టోబర్ 2015లో శంకుస్థాపన చేశారు। క్యాపిటల్ ని 2 భాగాలుగా విభజించారు, క్యాపిటల్ సిటీ మరియు క్యాపిటల్ రీజియన్। క్యాపిటల్ రీజియన్ ఉమ్మడి కృష్ణా, గుంటూరు జిల్లాల్లో 56 మండలాల్లో విస్తరించి ఉంటుంది। క్యాపిటల్ సిటీ ఓన్లీ గుంటూరులోనే ఉంటుంది। క్యాపిటల్ సిటీని 32% రెసిడెన్షియల్, 30% పార్క్స్, లేక్స్ అండ్ ఓపెన్ స్పేసెస్, 13% రోడ్స్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, 11% కమర్షియల్ అండ్ 4% ఇండస్ట్రియల్ యాక్టివిటీస్ కోసం కేటాయించారు। అమరావతి క్యాపిటల్ సిటీని 9 థీమ్ సిటీస్ గా డివైడ్ చేశారు। గవర్నమెంట్, ఫైనాన్స్, టూరిజం, జస్టిస్, మీడియా, స్పోర్ట్స్, ఎలక్ట్రానిక్స్, హెల్త్ అండ్ నాలెడ్జ్ సిటీ। గవర్నమెంట్ సిటీలో సెక్రటేరియట్, గవర్నమెంట్ అండ్ ఎన్జిఓ ఆఫీసెస్ అండ్ వాళ్ళ రెసిడెన్షియల్ ఏరియాస్ ఉంటాయి। అలాగే సీఎం హౌస్, రాజ్ భవన్ ఇవన్నీ ఉంటాయి। అంటే గవర్నమెంట్ కి సంబంధించినవన్నీ ఈ సిటీలోనే ఉంటాయి। ఈ సిటీలోనే ఐకానిక్ అసెంబ్లీ అండ్ హెచ్ఓడి టవర్స్ కూడా కడతారు। జస్టిస్ సిటీలో ఐకానిక్ హైకోర్ట్, లా యూనివర్సిటీ, జడ్జి బంగ్లాస్ అండ్ సపోర్టింగ్ ఫెసిలిటీస్ ఉంటాయి। ఫైనాన్స్ సిటీలో బ్యాంక్స్, ఇన్సూరెన్స్ కంపెనీస్, ఆర్బీఐ రీజనల్ ఆఫీస్ అండ్ కమర్షియల్ యాక్టివిటీస్ కోసం ఫెసిలిటీస్ ఉంటాయి। నాలెడ్జ్ సిటీస్ లో యూనివర్సిటీస్, కాలేజెస్ అండ్ రిలేటెడ్ ఫెసిలిటీస్ ఉంటాయి। ఆల్రెడీ విట్టు, ఎస్ఆర్ఎం, అమృత యూనివర్సిటీస్ వాళ్ళ క్యాంపస్ ని అమరావతిలో స్టార్ట్ చేశారు। ఎలక్ట్రానిక్ సిటీస్ లో ఐటీ అండ్ ఎలక్ట్రానిక్ ఇండస్ట్రీస్ ఉంటాయి, లైక్ సెల్ ఫోన్స్, సెమీ కండక్టర్స్, సోలార్ ప్యానల్స్, హౌస్ హోల్డ్ ఐటమ్స్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీస్ అన్ని ఉంటాయి। హెల్త్ సిటీలో హాస్పిటల్స్, స్పోర్ట్స్ సిటీలో స్టేడియంస్, ఎరీనా అండ్ ఇంటర్నేషనల్ స్పోర్ట్స్ ఈవెంట్స్ వెన్యూస్ ఉంటాయి। మీడియా సిటీలో మీడియా అండ్ కల్చరల్ యాక్టివిటీస్ కి సంబంధించిన ఫెసిలిటీస్। టూరిజం సిటీలో కృష్ణా నదిలో ఐకానిక్ బ్రిడ్జీలు, వాటర్ స్పోర్ట్స్, పార్క్స్, 5-స్టార్ హోటల్స్ తో టూరిజం ని అట్రాక్ట్ చేసేలాగా ఫెసిలిటీస్ ఉంటాయి। 22 కిలోమీటర్లు ఉండే రివర్ ఫ్రంట్ రాజధానికి హైలైట్ అని చెప్పొచ్చు। రాజధానిలో ప్రతి ఆఫీసు, క్వార్టర్స్, రోడ్స్ వెంబడి పచ్చదనం మరియు చెరువులు, ఫౌంటైన్లు ఉండేలాగా డిజైన్ చేశారు। వీటితో పాటు అమరావతిలో ఐటీ టవర్స్ ని కూడా ప్లాన్ చేశారు। ఈ క్యాపిటల్ సిటీలో 2050 సంవత్సరం లోపు 15 లక్షల జాబ్స్ కల్పించేలాగా మరియు 600 కిలోమీటర్లు పైగా రోడ్ నెట్వర్క్ ఉండేలాగా గోల్ పెట్టుకున్నారు। ప్రజెంట్ అమరావతికి ఉన్న కనెక్టివిటీ చూసుకుంటే ఎయిర్పోర్టు, గన్నవరం ఎయిర్పోర్టు 40 కిలోమీటర్ల దూరం ఉంది। అలాగే రోడ్స్ మచిలీపట్నం పూణే హైవే, కోల్కతా చెన్నై హైవే మరియు NH 544F ఉన్నాయి। ప్రస్తుతం నిర్మాణంలో ఉన్న విజయవాడ బైపాస్ క్యాపిటల్ సిటీలో నుండి వెళ్తుంది। దీనికి కనెక్టింగ్ గా రాజధాని రోడ్స్ ఉంటాయి। రైల్ నెట్వర్క్ చూసుకుంటే విజయవాడ, గుంటూరు, మంగళగిరి రైల్వే స్టేషన్స్ ఉన్నాయి। మచిలీపట్నం పోర్టు 90 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది, ఇది ప్రస్తుతం కన్స్ట్రక్షన్లో ఉంది। అలాగే ఈ క్యాపిటల్ సిటీ సరిహద్దుగా విజయవాడ, మంగళగిరి, గుంటూరు, అమరావతి, ఇబ్రహీంపట్నం ఉంటాయి। రాజధానిలో ఉండే రోడ్ నెట్వర్క్ గురించి చూసుకుంటే దీన్ని గ్రిడ్ నెట్వర్క్ లాగా డిజైన్ చేశారు। అంటే స్ట్రైట్గా బాక్సెస్ లాగా 600 కిలోమీటర్లు పైగా పొడవు ఉంటాయి। తూర్పు నుండి స్టార్ట్ అయ్యే రోడ్స్ని ఈ అని, ఉత్తరం నుండి స్టార్ట్ అయ్యే రోడ్స్ని ఎన్ అని పేరు పెట్టారు। ఇలా E1 నుండి E14, N1 నుండి N18 రోడ్స్ ఉంటాయి। వీడి జంక్షన్స్ని E1, N3, E10, N17 ఇలా పిలుస్తారు। ఈ రోడ్స్లో 25 మీటర్ల నుండి 60 మీటర్ల వరకు వెడల్పు ఉండే రోడ్స్ ఉంటాయి। వీటిని సీడ్ యాక్సెస్ రోడ్, మేజర్ ఆర్టీరియల్, సబ్ ఆర్టీరియల్ అండ్ కలెక్టర్ రోడ్స్గా డివైడ్ చేశారు। సిటీలో ఉండే రోడ్సే కాకుండా క్యాపిటల్ని మిగతా ప్రాంతాలకు కనెక్ట్ చేసే విధంగా 2 రింగ్ రోడ్లని ప్లాన్ చేశారు। 96 కిలోమీటర్స్తో ఉండే ఇన్నర్ రింగ్ రోడ్ ఇది వైకుంఠపురం, కేతనకొండ, కొండపల్లి, కొత్తూరు, నున్న, నిడమానూరు, పెనమలూరు, చోడవరం, నూతక్కి, చినకాకాని, తాడికొండ, కర్లపూడి ప్రాంతాల పరిధిలో నుండి వెళ్తుంది। క్యాపిటల్లోని రోడ్స్ని ఈ ఇన్నర్ రింగ్ రోడ్కి కలిపేలాగా ఎక్స్టెండ్ చేస్తారు। ఇన్నర్ రింగ్ రోడ్తో పాటు అవుటర్ రింగ్ రోడ్ని కూడా ప్లాన్ చేశారు। అవుటర్ రింగ్ రోడ్ 186 కిలోమీటర్ల పొడవు ఉంటుంది। ఇది అమరావతి, కంచికచర్ల, మైలవరం, ఆగిరిపల్లి, తేలప్రోలు, ఉయ్యూరు, తోట్లవల్లూరు, మందూరు, చేబ్రోలు, పొత్తూరు, మేడికొండూరు, పెదకూరపాడు ప్రాంతాల పరిధిలో నుండి వెళ్తుంది। ఈ 2 రింగ్ రోడ్లలో కృష్ణానదిపై 4 బ్రిడ్జిలు వస్తాయి। ఈ 4టిని ఐకానిక్ బ్రిడ్జెస్ లాగా డిజైన్ చేశారు।
ప్రజెంట్ అమరావతికి విజయవాడ, మంగళగిరి, గుంటూరు రైల్వే స్టేషన్స్ ఉన్నాయి. ఇవి క్యాపిటల్కి దూరంగా ఉన్నాయి. అమరావతికి విజయవాడ, గుంటూరు సిటీస్తో రైల్ కనెక్టివిటీ ఇవ్వడంలో భాగంగా 107 కిలోమీటర్ల కొత్త రైల్వే ప్రాజెక్ట్ ప్లాన్ చేశారు. ఎరుపాలెం నుండి నంబూరి వరకు 57 కిలోమీటర్లు, అమరావతి నుండి పెదకూరుపాడు 24 కిలోమీటర్లు, సత్తెనపల్లి నుండి నరసరావుపేట వరకు 26 కిలోమీటర్లు, ఇలా 3 రైల్వే లైన్ని ప్రపోజ్ చేశారు. ఈ ప్రాజెక్ట్ని 2017-18లో 2800 కోట్లతో శాంక్షన్ చేశారు. ఈ ప్రాజెక్ట్ ద్వారా గుంటూరు, సత్తెనపల్లి, నరసరావుపేట, ఎర్రుపాలెం, అమరావతి, నంబూరు, పెదకూరపాడు, అమరావతి, సత్తెనపల్లి, అమరావతి ఈ 4 లైన్లు అనుసంధానం అవుతాయి. విజయవాడ, అమరావతిని కలుపుతూ లైట్ మెట్రో డిజైన్ చేశారు. ఇది మొత్తం 62.2 కిలోమీటర్ల పొడవు ఉంటుంది. కృష్ణా కెనాల్ జంక్షన్ నుండి స్టార్ట్ అయ్యి ఉండవల్లి, ఉద్దండు, రాయనపాలెం మీదుగా క్యాపిటల్ మొత్తం కవర్ అయ్యే 23.1 కిలోమీటర్ల పొడవు ఉండే లైట్ మెట్రోని మొత్తం అండర్ గ్రౌండ్లో నిర్మిస్తారు. అలాగే విజయవాడ బస్టాండ్ నుండి ఏలూరు రోడ్డు మీదుగా గన్నవరం వరకు 26 కిలోమీటర్లు, బస్టాండ్ నుండి బందర్ రోడ్డు మీదుగా పెనంలూరు వరకు 12.5 కిలోమీటర్ల పొడవు ఉంటుంది ఈ లైట్ మెట్రో. ఈ లైట్ మెట్రోలో గన్నవరం మరియు అమరావతిలో మొత్తం 26 కిలోమీటర్ల అండర్ గ్రౌండ్ మెట్రో కడతారు. మిగతా 40 కిలోమీటర్లు ఎలివేటెడ్ మెట్రో కడతారు. అంటే హైదరాబాద్లో లాగా ఉంటుంది. ఈ లైట్ మెట్రోని అమరావతి ఫేజ్ 2లో భాగంగా నిర్మిస్తారు. రాజధాని మీదుగా ప్రవహించే కొండవీటి వాగు, పాలవాగుల ద్వారా వర్షాకాలంలో రాజధానికి వరదలు రాకుండా కొండవీటి వాగు ఎత్తిపోతల పథకం నిర్మించారు. ఈ ప్రాజెక్టులో భాగంగా ప్రకాశం బ్యారేజ్ ఎగువన ఉండవల్లిలో కొండవీటి వాగు కృష్ణానదిలో కలిసే ప్రాంతంలో ఎత్తిపోతల పథకం నిర్మించారు. తద్వారా వరద నీటిని కృష్ణానదిలో ఎత్తిపోస్తున్నారు. ఈ ప్రాజెక్ట్ ని సెప్టెంబర్ 2018లో పూర్తి చేశారు. ఇదే కాకుండా వరద నివారణ చర్యలో భాగంగా వాగులను మలుపులు లేకుండా వెడల్పు చేసి లైనింగ్ వేస్తారు. వీటిని జల రవాణాకు కూడా ఉపయోగిస్తారు. ఈ ఎత్తిపోతల పథకంతో పాటు కృష్ణానది నుండి రాజధానికి వరద ఇబ్బంది లేకుండా రాజధాని పొడవున వైకుంఠపురం నుండి ప్రకాశం బ్యారేజ్ వరకు కొత్త కరకట్ట నిర్మిస్తారు. అలానే రాజధాని తాగునీటి అవసరాల కోసం ప్రకాశం బ్యారేజ్ కి 23 కిలోమీటర్ల ఎగువన వైకుంఠపురంలో కొత్తగా బ్యారేజ్ నిర్మిస్తారు. ఈ కొత్త బ్యారేజ్ కి ఎగువనే మున్నేరు నది కృష్ణానదిలో కలుస్తుంది. అమరావతి మాస్టర్ ప్లాన్ కి మరియు వివిధ డిజైన్ల కోసం 8 దేశాల నుండి అసిస్టెంట్స్ తీసుకున్నారు. మాస్టర్ ప్లాన్ సింగపూర్ నుండి, ట్రాన్స్పోర్టేషన్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, గవర్నమెంట్ కాంప్లెక్స్ డిజైన్ జపాన్ నుండి, ఇండస్ట్రియల్ పార్క్ డెవలప్మెంట్, ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ చైనా నుండి, నాలెడ్జ్ షేరింగ్ అండ్ జాయింట్ వర్కింగ్ గ్రూప్ కజకిస్తాన్ నుండి, సైక్లింగ్ ట్రాక్స్ డిజైన్ నెదర్లాండ్ నుండి, క్లీన్ టెక్, సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్, స్మార్ట్ గవర్నెన్స్ డెన్మార్క్ నుండి, స్మార్ట్ సిటీ డెవలప్మెంట్, హెల్త్ కేర్ యూకే నుండి, ఇలా 8 దేశాల నుండి అసిస్టెంట్స్ తీసుకున్నారు అమరావతి డిజైన్ కోసం. క్యాపిటల్ సిటీలో కొత్తగా వచ్చే టూరిజంతో పాటు ఆల్రెడీ ఉన్న పాపులర్ ప్లేసెస్లో టూరిజంని ఇంప్రూవ్ చేసేలాగా ప్లాన్ చేశారు. కనకదుర్గమ్మ టెంపుల్, మంగళగిరి టెంపుల్, అమరావతి టెంపుల్ అండ్ బుద్ధ స్టాచ్యూ, అనంతవరం టెంపుల్, నీరుకొండ కొండ, కొండపల్లి ఫోర్టు, ఉండవల్లి కేవ్స్ ద్వారా టూరిజంని ప్రమోట్ చేయనున్నారు. ఇదే ఫ్రెండ్స్ అమరావతి క్యాపిటల్ సిటీ ఎల్లో కలర్లో చూస్తున్నారు కదా, ఇది మొత్తం 217 స్క్వేర్ కిలోమీటర్స్ ఉంటుంది. రైట్ సైడ్లో విజయవాడ, లెఫ్ట్ సైడ్లో అమరావతి, మనకి కింద మంగళగిరిని చూడొచ్చు. సో అలాగే కృష్ణానదిని కూడా మీరు చూడొచ్చు. కృష్ణానది ఒడ్డునే దీన్ని నిర్మిస్తున్నారు. మీరు రెడ్ కలర్లో డాట్స్ చూస్తున్నారు కదా, ఈ ప్లేసెస్ అన్నీ చూద్దాము. మన హైకోర్టు ఎక్కడుంది, సెక్రటరియట్ ఎక్కడుంది, ఇవన్నీ చూద్దాము. విటి యూనివర్సిటీస్, కాలేజెస్ ఇవన్నీ ఎక్కడ ఉన్నాయని చూద్దాము. సో ఇది సీడ్ యాక్సెస్ రోడ్డు. సీడ్ యాక్సెస్ రోడ్ దగ్గరలో ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ టవర్స్, పక్కన మనకి ఏపీ సిఆర్డిఏ రీజనల్ ఆఫీస్ ఉంటుంది. అలాగే ఇక్కడ లెఫ్ట్ సైడ్లో ఐఏఎస్, ఐపీఎస్, ఐఎఫ్ఎస్ వాళ్ళ క్వార్టర్స్, టవర్స్ ఉంటాయి. మనకి ఈ స్టేటస్ గురించి అంతా నేను ఆల్రెడీ లాస్ట్ వీక్లో ఒక వీడియో చేశాను ఫ్రెండ్స్. దానికి మంచి రెస్పాన్స్ వచ్చింది, 4 లక్షల వ్యూస్ వచ్చినాయి. సో ఈ వీడియోతో పాటు ఆ వీడియో కూడా చూడండి, మీకు ఒక ఫిజికల్గా విజువలైజేషన్ వస్తుంది. అలాగే మనకి ఇక్కడ ప్రిన్సిపల్ సెక్రటరీ, అలాగే సెక్రటరీ బంగ్లాస్, ఇవి గ్రూప్ ఆఫ్ బంగ్లాస్ ఉన్నాయి చూసారా. అలాగే మనకి ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ టవర్స్ తర్వాత మినిస్టర్ బంగ్లాస్. అలాగే ఇక్కడ మనకి హెచ్ఓడి టవర్స్ అని ప్లాన్ చేశారు. ఇక్కడ ఉన్నాయి చూసారా, 5 టవర్స్ ఫౌండేషన్ స్టేజ్లో ఉన్నాయి. అలాగే దానికి ఆపోజిట్గా సెక్రటేరియట్ మనకి స్తూపం ఆకారంలో ఉంటుంది. మెయిన్ హైకోర్టు ఇక్కడ స్టార్ట్ చేశారు. అలాగే దాని తర్వాత ఇక్కడ హైకోర్టు, ప్రజెంట్ ఉన్న హైకోర్టు ఉంది ఇక్కడ. అలాగే ఇక్కడ మీరు రైట్ సైడ్లో చూసినట్టయితే ఇవి జడ్జి బంగ్లాస్ అనమాట. సో ఇదంతా మనకి తుళ్ళూరు గ్రామంలో దగ్గర ఉంటుంది.
సో మనకి ఇక్కడ చూసుకుంటే రాయపూడి, తుళ్ళూరు, నేలపాడు ఇవంతా కోర్ ఆఫ్ ది క్యాపిటల్ సిటీ. సో ఇంకా హైకోర్టు దాటి స్ట్రైట్గా వస్తే ఇక్కడ మనకి ఎన్జిఓస్ కాలనీ ఉంటుంది. సో ఇంకా స్ట్రైట్గా వస్తే ఇది హ్యాపీనెస్ట్. ఇక్కడ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ డిజైన్ ఉంది. సో ఇక్కడ నుంచి మనకి కాలేజెస్ స్టార్ట్ అవుతాయి. ఎన్ఐడి, దాని పక్కనే విట్ యూనివర్సిటీ. సో దాని దగ్గరలో మనకి ఇక్కడ శాఖమూరు పార్క్ ప్లాన్ చేశారు. సో ఇలా ఐనవోలు దాటి ఇలా వస్తే మనకి నీరుకొండ దగ్గర ఎస్ఆర్ఎం యూనివర్సిటీ ఉంది. ఈ ఎస్ఆర్ఎం యూనివర్సిటీ, విట్ యూనివర్సిటీ ఇవన్నీ క్లాసెస్ స్టార్ట్ అయిపోయినాయి. అలాగే కూరగాయలు దగ్గరికి వస్తే మనకి అమృత యూనివర్సిటీ ఉంది. ఇక్కడ కూడా క్లాసెస్ స్టార్ట్ అయినాయి. మనకి ఇక్కడ లైన్ ఉంది చూసారా, ఇదంతా విజయవాడ బైపాస్ మనకి క్యాపిటల్ సిటీలోంచి వెళ్తుంది. దీనికి కనెక్టింగ్గా రోడ్స్ అనేవి ప్లాన్ చేశారు. సో అమృత యూనివర్సిటీ. సో నిడమర్ వచ్చేస్తే మనకి మంగళగిరి అవుట్స్కట్స్లో ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియం ఉంది. సో అది ఫ్రెండ్స్ ఈ క్యాపిటల్ సిటీ ప్రజెంట్ ఓవర్వ్యూ. ఈ వీడియోకి లైక్ చేయండి, షేర్ చేయండి, మా డాడీ ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.